చాలా తేడాగా మాట్లాడతాడు. తేడాలో మామూలు తేడా కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఏ మగాడైనా ఇంకొక మగాడి అందాన్ని పొగుడుతాడా? మహా అయితే ఏమంటారు, ఆడికైనా బ్రహ్మాండంగా ఉంటారు. ఆ పదం ఒకటే వాడతాం, అంతేనా? కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అవినాష్ అందం గురించి, వల్లభనేని వంశీ అందం గురించి, అలాగే పేరు నాని కొడాలి నాని అందం గురించి ఈ మా జగన్ పొగిడేస్తున్నాడు. ఎందుకు పొగిడేసి సిగ్గుపడిపోతున్నాడో మాకు అర్థం కావట్లా. ఒకసారి ఆ దరిద్రాన్ని కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. మధ్యలో గ్లామర్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాల. ఎవడైనా అందంగా కనబడితే మనకు అసూయ కలుగుద్దా? సరే ఇప్పుడు అలాగే అనుకుందాం. గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా, అంటే చంద్రబాబు నాయుడు గారు నీకంటే అందంగా ఉంటారని చెప్పేసి అసూయపడి అరెస్ట్ చేసావా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేవు, తర్వాత కొల్లి రవీంద్ర గారిని, చింతమనేని ప్రభాకర్ గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళంతా నీకంటే బాగుంటారని చెప్పేసి అని వాళ్ళ అన్నాన్ని చూడలేక అసూయపడి అరెస్ట్ చేసావా? ఏమన్నా మైండ్ ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావా? ఎందుకు తేడా మాట్లాడని అడుగుతున్నా నేను. అందం ఎందుకు వచ్చింది అక్కడ? అవినాష్ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు? వల్లభనేని వంశీ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు? ఇక్కడ అందం ప్రోత్సాహం దేనికి వచ్చింది? అందంతో పనే ఉందా? నీ తేడా మాటలు కాకపోతే ఇప్పుడు వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడు, దేవినేని అవినాష్ అందంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నావా? చాలా విచిత్రంగా మాట్లాడతావన్నా. మరి మందులు వాడగలా మాట్లాడతావా, లేదంటే నీకు ఇచ్చే స్క్రిప్ట్ అలాగిస్తారో మాకు అర్థం కాదు. కానీ ఇక్కడ అందం ప్రస్తావన ఎందుకు వచ్చింది చెప్పు. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. అసలు వల్లభనేని వంశీ చాలా శుద్ధపోస, పార్టీ ఆఫీస్ తగలెట్టేశారంట. ఆ కంట్లో ఏమైనా గోరంట్ల మాతో పెట్టుకున్నావు ఏంటో మాకు తెలియట్లేదు. కానీ కళ్ళ ముందు కనబడలేదు, కనబడిందా? అనేక సందర్భాలు నువ్వేమని మాట్లాడు? మా కార్యకర్తలకు బీపీలు వస్తాయండి. బీపీలు రావా? మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ సొంత టీవీలోని కూడా మన సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేసి తప్పేముందో తగలెట్టేస్తాని మాట్లాడుతుంది. అసలు తగలట్లేదని మాట్లాడుతున్నాడు. సరే ఎన్ని పక్కన పెట్టేసి ముందు దీని గురించి చెప్పు. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఎక్కడెక్కడ తేడా లక్షణాలు కూడా ఎక్కడ కనబడట్లేదు, బ్రహ్మాండంగా ఉన్నావు. వాళ్ళ అందం గురించి నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. అందం ప్రసాదం ఎందుకు వచ్చిందో నాకు వాటికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు అందంగా ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడ చెప్తే సిగ్గుపడిపోతున్నాడు. వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడంటే ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడు. దేవినేని అవినాష్ అందంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోతున్నాడు. వాళ్ళు అందంగా ఉంటే నువ్వు సిగ్గుపడిపోతున్నావు అని అడుగుతున్నా నేను. అర్థమవుతుందా నీకు? చాలా తేడా కొడుతుందన్న నీ మాటల్లోని, నీ వ్యవహార శైలిలోని. ఒక మగాడు ఇంకొక మగాడి అందం గురించి పొగిడేడంటే తేడానే, నాకు తెలిసితే తేడానే. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి తేడా మాటలు మాట్లాడమ్మకన్నా. ఉన్న పరుగు పోతుంది. తేడాగాడు అనుకుంటారు అందరూ కూడా. నేనైతే అనుకుంటా. నువ్వు తేడా అని చెప్పేసి నేను అనుకుంటలేదు. కానీ నువ్వు అలాంటి మాటలు మాట్లాడు. ఇక్కడ అందాల ప్రస్తావన తీసుకురాకు నాకు. ఆడ అందంగా ఉన్నంత మాత్రాన్ని కిడ్నాప్ చేసేసి పార్టీ ఆఫీసులు తగలపెట్టేస్తే కేసులు ఉండవా? చర్యలు తీసుకోరా? అంటే చంద్రబాబు నాయుడు గారికి అందంగా ఉంటే నచ్చరంట, నీకు అందంగా ఉంటే నచ్చుతారా? నీకు అందంగా ఉంటే నచ్చుతారా? ఎందుకు వచ్చిన పనికి మాల డైలాగులు ఇవన్నీ కూడా. ఇంకా చెప్పిపోతారు చూడండి ఒకసారి. ఇదిగో ఇప్పుడు అధికారులందరికీ వార్నింగ్ మాట. ఒక్కొక్కరిని బట్టలు తీసేస్తాను, అధికారులు అందరి బట్టలు ఇప్పేస్తాను. ఆల్రెడీ మా గవర్నమెంట్లో మాతో బట్టలు ఇప్పేసి నాకు టీవీ ఇచ్చేసాడు. అలాగే అందరు బట్టలు ఇప్పేసి నేను చూసేస్తాను అంటాడు. ఇక్కడ చూసేదికి నాకు కంగారు పడు, మాకు మాట్లాడు. ఏమని మాట్లాడుతావు అవి కూడా వినిపిస్తుందా? బట్టలు వేసి ఏం చేస్తావు? చూసి ఆనందించేస్తావా? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు. అది నీకు తప్పు కాదు. నువ్వు అధికారులు బట్టలు తీసేస్తావు. ఓడి తీసే నీ దమ్ముంటే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? నీ గొడ్లు ఓడి తీసేస్తారు. కంగారు పడ మాకు.
నువ్వు ఇంకా ఏదో రాలిపోతున్నావు అంటే మన దాకా రాలేదు కదా మనం ఏం ముట్టుకోలేదులే, ఆ ముట్టుకుంటే ఏముందిలే 3 నెలలు లోపల వెళ్తా మళ్ళీ బయట మీద బయటకు వచ్చేస్తావు అనుకుంటున్నావేమో. బొబ్బాస్కి చెక్కినట్టు చెక్కేస్తారు. మరి నిన్నంటూ లోపలైతే నువ్వు మళ్ళీ బయటికి రా, గుర్తుపెట్టుకో బాగా. అది అధికార గోడల తర్వాత కూడా తీసేదికెళ్ళే కానీ నిన్నంటూ లోపలైతే మళ్ళీ నువ్వు జీవితంలో బయటికి రా, గుర్తుపెట్టుకో బాగా. నువ్వు దేశం వదిలి పారిపోతే బతుకుపోతావేమో కానీ లేదంటే నువ్వు చేసిన చిన్న అవినీతి కాదు, అది బాగా గుర్తుపెట్టుకో. అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వార్నింగ్లు ఎవరికి ఇచ్చేస్తావు నువ్వు అరెస్టులు చేయించినప్పుడు ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలియదా? వాళ్ళ మీద వంశీ చేత బూతులు తిట్టి తీసినప్పుడు తెలియదా? పార్టీ ఆఫీసుల పని దాడులు చేయించినప్పుడు తెలీదా? తెలుసా లేదా? మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు, ఎవరికి ఉపన్యాసాలు చెప్తున్నావు? అసలు ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. వార్నింగ్లు. ఇంకో దరిద్రం కూడా చూపిస్తాను చూడండి. ఇదే ఆ దరిద్రం. పార్టీ ఆదర్శాలు తగలట్లేదని మాట్లాడుతున్నారు ఇక్కడైతే. వినండి. అది ఫాల్స్ కేసా? పార్టీ ఆఫీస్ని తగలబెట్టింది నిజం కాదా? ఫాల్స్ కేసా? కళ్ళు మాట్లాడుతున్నావా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నావా? అది నోరా లేకపోతే ఇంకేమన్నా? కనీసం ఎప్పుడైనా సరే బతుకున్నంత కాలంలో ఏ రోజైనా సరే నిజం చెప్తావేమో అని చూస్తావన్నా. ఏ రోజు కూడా ఆ నోటితో నిజం చెప్పిన పాపాన్ని పోలేదన్నా. నువ్వు బతుకుండగా మేము చూస్తాము అనుకోవడం కలే. నీ నోటంటే నిజం, ఒక్క మాట నిజం మాట్లాడేటరా జగన్మోహన్ రెడ్డి అని మేమైతే వెళ్ళామేమో అన్న. కష్టమే. నీ వాళ్ళకం చూస్తుంటే కష్టమని అనిపిస్తుంది నాకు. చూడు, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలపెడుతూ జై వంశీ అని కార్యకర్తలు అనుచరులు పెద్ద పెద్ద కేకలేసారని ఆ రోజున. కనబడిందో నీ కంటికి కనబడలేదో? ఫాల్స్ కేసు. అసలు తగలట్లేదని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి. సొల్లుగాడి. చూసారా, తెలుగుదేశం పార్టీ కాలబడిందే లేదంటున్నాడు. నీ అంత లేకి మనస్తత్వం ఇంకెంతకన్నా దిగజారి నేను మాట్లాడగలను కానీ ఈ భూ ప్రపంచంలో ఇంకొకరికి ఉండదన్న. అంత లేఖితనంగా మాట్లాడుతున్నావు. ఒక అడుగు ముందుకేసి నీ అంత లేఖిగాడు ఇంకెవడు ఉండడు అనాలనిపిస్తుంది నాకైతే కనుక. అమనాభూతులు తిట్టించేసి, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించేసి, ఇంట్లో ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటకట్టించేసి దగ్గరుండి మాట్లాడిపించింది కాకుండా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి మద్దతుగా మాట్లాడుతున్నావా? సుతపోస. వాళ్ళ మీద వంశీ అన్నం చూసి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళుకుంటున్నారా? వాళ్ళ మీద అన్నం చూసి నువ్వు మురిసిపోతున్నావా? అన్నాల గురించి ప్రస్తావించి సో సిగ్గుపడిపోతున్నాడు. అమ్మ జీవితం ఇది ఎక్కడ దిక్కుమలుతానో మాకు అర్థం కావట్లా. తేడాగడి మాట్లాడుతుంది ఎందుకన్నా? ఇక్కడ అందాలతో పని ఏమన్నా అడుగుతున్నా. అంతకంతా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు లేరా లోకంలోని? ఇంకెవరో లేరా? అంతకంటే అందంగా ఉన్న వాళ్ళు కనబడితే నిజంగా సులువుగా వచ్చేసుకుంటావేమో కదా నువ్వు. నాకు తెలిసి కట్ చేసుకుంటావు. ఇక్కడ పక్కన దేవుని అవినాష్ని, కొడాలని, పేరునాని, వీళ్ళ ముగ్గురే నీ కంటికి అద్భుతమైన అందంగా కనబడుతున్నారంటే వాళ్ళకంటే అందంగా ఉన్న వ్యక్తులు కనబడతాయి. నిజంగా నువ్వు నిజంగా సులువుగా వచ్చేసుకుంటావు అన్న. కార్చేసుకుంటాడు అలా కారిపోతా ఉంటుంది. అవి వీళ్ళు ఎంత అందంగా ఉన్నారో అని కార్చేసుకుంటావు కదా. ఇలాంటి లేకి మాటలు మాట్లాడి మాకు సిగ్గు కూడానా? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. నీకు అదని తెలుస్తుందో తెలియట్లేదు, నాకు తెలియట్లేదు కానీ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించావన్నా నువ్వు. నువ్వు వచ్చి అన్నం గురించి మాట్లాడుతున్నావు. ఒక మొగోడు ఇంకో మొగోడు అన్నం గురించి మాట్లాడుతున్నాడండి. పైగా మాట్లాడుతూ సిగ్గుపడిపోవడం. ఆ మొక్కలో మళ్ళీ ముసి నవ్వులు. అవినాష్ అన్నం గురించి, వల్లభనేని వంశీ అన్నం గురించి, కొడాలని అన్నం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలో మళ్ళీ ముసి నవ్వులు. ఎందుకు అంత తేడాగా ప్రవర్తించి అంత సిగ్గుపడిపోతున్న అవసరం ఉంది ఇక్కడ? అందరూ మళ్ళాగా ఆడు నాకన్నా అందంగా ఉన్నాడు, ఆడు బయట తిరగకూడదు అనుకోరన్నా. నాకు తెలిసిన ఈ ఆహార శైలి చూస్తుంటే గతంలో నువ్వు అరెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా, తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేసినా నీకంటే అందంగా ఉన్నారని చెప్పేసి అక్కసుతో అరెస్ట్ చేసావా? లేదు కదా.